హలో అండి, ఈరోజు వీడియోలో ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ని షేర్ చేయబోతున్నాను. పిల్లలు ఆకుకూరలు తినడానికి కష్టపడుతుంటారండి. అలాంటప్పుడు ఈ చిట్కాతో మనం వాళ్ళ దగ్గర వాళ్ళకి తెలియకుండానే ఆకుకూరల్ని తినిపించవచ్చు. హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోండి. వాటర్ బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పాలకూరని శుభ్రంగా క్లీన్ చేసుకొని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని మరుగుతున్న వాటర్లోకి వేసుకొని బాగా ఉడికించుకోండి. చూసారు కదా, ఈ విధంగా మనం వేసిన ఆకంతా కూడా సగానికి అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక 2 నుంచి 3 వరకు పచ్చిమిరపకాయలు వేసుకోండి. అలాగే వెల్లుల్లిపాయలని ఒక 4 నుంచి 5 వరకు వేసుకోండి. అలాగే కొద్దిగా అల్లాన్ని వేసుకొని మొత్తం కూడా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. చూసారు కదా, ఇంత స్మూత్గా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకొని దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకోవాలి. పిల్లలనే కాదండి, పెద్దలు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ని చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తీసుకుంటారు. అంత బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాదండి, నైట్ డిన్నర్లో కూడా దీన్ని తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకున్నాను. అంటే ఇక్కడ నేను గోధుమ పిండితో ఈ స్పినాచ్ని వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి సాల్ట్కు అంటే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని వేసుకోండి. అలాగే 1.5 కప్ వరకు వాటర్ వేసుకోండి. మనం వాటర్ని చూసి వేసుకోవాలండి. ముందుగా 1.5 కప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. మొత్తం అంతా కూడా మెత్తగా స్మూత్గా పిండి అంతా కూడా కలుపుకోవాలి. ఇలా బీటర్తో కానీ కలుపుకున్నాం అనుకోండి, పిండి అంతా కూడా ఉండలు కట్టకుండా పర్ఫెక్ట్గా స్మూత్గా రెడీ అయిపోతుందండి. అందుకే ఇలా బీటర్తోని కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి నేను మళ్ళీ 1 కప్పు వరకు వాటర్ తీసుకొని వేసుకుంటున్నాను. ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవాలి. ఒకేసారిగా వాటర్ వేసుకోకుండా ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో కావాలంటే వేసుకోండి. చూసారు కదా, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి. అంటే మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. మనం ఇక్కడ ప్యాన్లోని ఇదే పిండితో జారుగా ఉన్న పిండితోనే చపాతీలాగా ప్రిపేర్ చేస్తున్నామండి. అదేంది దోశలాగా పిండి రెడీ చేసి చపాతీలు అంటుంది అనుకోదు. మీరు కూడా ఇదే కొలతల్లో చేసుకుంటే, ఇదే విధంగా చేసుకుంటే మీకు కూడా తెలుస్తుందండి. చపాతీ లాగానే పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా స్మూత్గా, చాలా బాగుంటుంది. ఇదే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, నేను పిండిని ఇలా ప్యాన్లోకి వేసుకొని తర్వాత దీంట్లోకి చుట్టూతో ఆయిల్ వేసుకొని పైన మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు దీన్ని కాల్చుకుంటున్నాను. 5 నిమిషాల తర్వాత మరో పైపుకి టర్న్ చేసుకుని అటు సైడ్ కూడా కాల్చుకొని దించుకుంటే ఎంతో సూపర్ సాఫ్ట్గా ఉండే చపాతీ లాంటి స్పినాచ్తో రెడీ అయిపోతుందండి. మనకి ఎక్కువ టైం లేనప్పుడు చేయడానికి ఇలా కూడా మనం చపాతీలాగా రెడీ చేసుకోవచ్చు. నీళ్ళ పిండితో కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ ఇంకొకటి వేసి చూపిస్తున్నాను చూడండి. ప్యాన్ని బాగా వేడి చేసుకొని ఆ తర్వాత దీనికి ఆయిల్ అప్లై చేసుకొని దీన్ని పైన ఇప్పుడు పిండిని వేసుకొని దాని చుట్టూతూ మళ్ళీ ఆయిల్ వేసుకొని ఒక 5 నిమిషాలు కాల్చుకొని మరోవైపుకి టర్న్ చేసుకుంటే మనకు పాలకూర రోటీలు లేదా చపాతీలు రెడీ అయిపోతాయి. చాలా బాగుంటాయండి. చేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఎంత చక్కగా వచ్చాయో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. మరి ఈరోజు వీడియోని హెల్తీ బ్రేక్ఫాస్ట్ని ఏ విధంగా చేశానో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మీరు కూడా లైక్ చేయండి వీడియోని. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి టేస్టీ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.